ఆఫ్టర్ ఆల్ ఒక ఏఈ డిఈ ఎక్కడ కూర్చొని ఈ పేదల్ని బూతులు తిట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు రాత్రి అంతా కూడా చీకట్లో ఉండి బోర్ను ఏడుస్తూ ఉంటే వాళ్ళ కోసం ఒక ఎమ్మెల్సీ గారు అక్కడ ఇది మా గ్రామానికి జరుగుతున్న అన్యాయం, ఇది మా గ్రామానికి మేము ఎవరికి అప్పులు లేము, ఆడబిడ్డలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అసలు గవర్నమెంట్ వర్క్స్ కూడా లేవు, కడతారయ్యా, మేము ఎగ్గొట్టిపోయే వాళ్ళం కాదు, మాకు టైం ఇవ్వండి అని అడిగారు. జస్ట్ దే ఐ మీన్ బెగ్డ్ ఫర్ ద టైం. 1-2 రోజులు టైం ఇవ్వమంటే నిలువున గ్రామానికి కరెంటు తీసేసి వెళ్ళిపోయారండి. మనుషులా దుర్మార్గులా? జాషువా చెప్పినట్టుగా మేం కాదు బాకీ పడింది, మేం కాదు ఈ దేశానికి ఈ సమాజానికి బాకీ పడింది తిన్నవాడు, వాడిని వదిలేశారు. ఎస్సీ ఎస్టీలు మాత్రం కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతారు కూటమి ప్రభుత్వం. నేను కూడా చెప్పదలుచుకున్నాను. వెరీ యువర్ వెల్ఫేర్. ఎక్కడ మీ వెలుగులు? మాలమాదిగల ఇళ్లకను ఎస్టీల ఇళ్లకి లంబాడోళ్ళు లేకపోతే చెంచులోళ్ళు లేకపోతే కోయోళ్ళు ఈ ఇళ్లకు మొత్తాన్ని కరెంటు తీసేసి పోగలరా మీరు? రైతుల ఫ్యాక్టరీల దగ్గరికి పోగలరా మీరు? ఎంఎన్సీ కంపెనీగా ఉన్నట్టు హాస్పిటల్ దగ్గరికి పోగలరా మీరు? పెద్ద పెద్ద షాపుల దగ్గరికి అక్కడేమో లంచాలు తీసుకుని వెళ్ళిపోతారు, ఇక్కడేమో ఏళ్ల మీద వీరంగం. ఇది నేను ఎందుకు పదే పదే రిపీటెడ్గా 4-5 సార్లు చెప్పానంటే మీరు ఎవరిని బోన్లో పెడుతున్నారు. వీఆర్ నాట్ థీవ్స్. మేము దొంగలం కాదు. అసలు మేము ఎవరికి ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరికి బాకీ లేము. జాషువా అన్నట్టు బాకీ పట్టదు సుమి ఈ భారతవని, లేకపోతే ఉన్నవాడు, అంతేగాని పేదలు కాదు. పేదల మీద జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో వీళ్ళు కట్టలేరు, వీళ్ళు చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు గాఢాంధకారంలో చీకట్లో ఇంతకాలం మగ్గిపోయి ఉన్నారు, వాళ్ళ తాహత తగ్గట్టుగా ఒక 200 యూనిట్ల కన్నా ఎక్కువ వాడరు, అది ఎందుకు ప్రభుత్వం భరించకూడదని ఆయన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో ఆయన ప్రభుత్వంలో మొత్తాన్ని వేవ్ చేసి అప్పటి వరకు ఉన్నటువంటి బాకీలను కూడా దాదాపు 81 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో చేస్తే మీరు 6 నెలల్లో ఈ పని చేస్తారా? మీకేమన్నా హృదయం ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీ అనుభవం ఎక్కడికి వెళ్ళింది? మీ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది? మీ ప్రశ్నించేవాడు చూపుడు వేలు ఎక్కడికి వెళ్ళింది? పిటి. కాబట్టి ఖచ్చితంగా తిరుగుబాట్లు వస్తాయి ఈ రాష్ట్రంలో. తెలుసు మీకు, బషీర్బాగ్, హైదరాబాద్ కరెంటు మీద జరిగినటువంటి ఉద్యమంలో 1-2-3 చనిపోతే చనిపోయి ఉండొచ్చు, కానీ మీ మీద ప్రజలు తెచ్చుకున్న దాన్ని నేను వేరే విధంగా చెప్పదలుచుకోలేదు. వాళ్ళు మీ మీద ప్రజలు తెచ్చుకున్న కసి ఏదైతే ఉందో మిమ్మల్ని అధికారానికి దాదాపు 1 డికేడ్ దూరంగా పెట్టింది, గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలు అధికారాన్ని దూరంగా పెట్టాయి. అలాంటి రోజుల్ని ఈ రాష్ట్రంలో సృష్టించాలనుకుంటే ఎస్ 10 రూపాయలు మీరు ఎక్కువ వేస్తే అప్పో సప్పో తీసుకొచ్చి కడతారు మా వాళ్ళు. రేపు క్రిస్మస్ పండుగ ఉంది, పేదలందరూ దళితులందరూ లేకపోతే మైనార్టీ సెక్షన్స్ జరుపుకునే, ఆ తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది. మీరు పండుగ నెలల్లో డిసెంబర్లో జనవరిలో మాతో ఆటలాడుకుంటూ ఉన్నారు, తర్వాత మీరు కోడి పందాలు ఆడబోతూ ఉన్నారు. కోడి పందాల్లో మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడే చెప్తున్నాం మేము. ఇది కరెంటు తీసేయటం, కరెంటు ఇవ్వటం కోడి పందాలు లాంటిది కాదు. ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం. పేదవాడు మనసులోకి ఒక విషయాన్ని తీసుకున్నాడంటే ఎంతటి వాడికైనా తిరిగి నేల చూపిస్తాం. మీరు అనుకున్నారేమో ఆకాశంలో విహరిస్తున్నామని, తిరిగి నేల మీద నడిచేటట్టుగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి దళితుల కోసం ఆయన పడుతున్నటువంటి తాపత్రం, స్కూల్ ఇస్తే, ఇంగ్లీష్ మీడియం ఇస్తే, ఆయన యూనిఫామ్ ఇస్తే, ఆయన గోరుముద్దిస్తే, ఆయన పిల్లలకి మిడ్ డే మీల్స్ ఇస్తే, ఆయన చేస్తున్నటువంటి బైజూస్ అనే ఒక కంటెంట్ ఇచ్చి 3వ తరగతి నుంచి 6వ తరగతి 8వ తరగతిలో ఒక ట్యాబ్ ఇచ్చేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి సిబిఎస్ఈ సిలబస్ని ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడుగా మార్చేసి అద్భుతంగా తయారు చేస్తే వాటి మొత్తాన్ని తీసేశారు. ఆకలినైనా భరిస్తాం కానీ
అవమానాన్ని భరించలేం, గుర్తుపెట్టుకోండి. మాకు అందినటువంటి సిబిఎస్ఈ సిలబస్ని మా పిల్లల నోటుగాడి దగ్గర నుంచి మీరు తీసేశారు. మిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, రిమెంబర్, ఎస్సీ ఎస్టీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్, వీళ్ళేంటి మాలమాది వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవటం ఏంటని ఎంత మీకు అహంకారం. No CBSE syllabus now. There is no continuity in the, schools. No bilingual languages. పుస్తకాలు బైలింగ్వల్ లేవు, నోట్బుక్స్ లేవు, యూనిఫామ్స్ లేవు, ఆ స్కూల్లో కరెంటు లేదు, డిజిటల్ బోర్డు లేదు. పాత సిస్టానికి, అసలు టాయిలెట్ లేనటువంటి సిస్టానికి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు. పక్క నారాయణ, చైతన్య వాళ్ళు మంత్రులు అవుతారు. మీరు అసలు ఎంత దారుణంగా తయారైంది. ఎవడైతే దోపిడీ చేస్తాడో, ఎవడైతే మిగతా స్కూల్స్, హాస్టల్స్, ట్యూషన్స్ అన్ని మూసేసుకొని మల్టీనేషనల్ కంపెనీలుగా మారిపోయి మొత్తం అమ్ముడుపోతే ఇక్కడ అమ్ముడుపోండి, మెర్జ్ చేసుకునే నారాయణ గారిని తీసుకొచ్చి మీరు మంత్రి చేసుకున్నారు. నారాయణ స్కూల్స్, భాష్యం స్కూల్ అతన్ని తీసుకొచ్చి మీరు ఎమ్మెల్యేని చేసుకున్నారు. అంటే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే గవర్నమెంట్ని మీరు మూసేశారు. మీరు ఎందుకున్నారు ఇక్కడ? గవర్నమెంట్ ప్రజలకు ఇవ్వాల్సిన దాన్ని మర్చి ఇవ్వలేక మీరు తంటాలు పడే క్రమంలో అసలు మీరెందుకు గవర్నమెంట్లో? యూ పీపుల్ ఆర్ అనేబుల్ టు డ్రైవ్ ది స్టేట్. ఐఎమ్ టెలింగ్ యూ, యూ డోంట్ నో హౌ టు అడ్మినిస్టర్. ఒకడికి ఉన్నటువంటి పదవిని ఇంకొకటి లాక్కోవాలని. పాపం నాదెళ్ల మనోహర్ ఏం చేశాడో నాకైతే అర్థం కాదు. నిన్న రేషన్ బియ్యానికి కూడా పవన్ కళ్యాణ్ సంతకాలు పెడుతున్నాడట. హోమ్ మినిస్టర్ గారి దగ్గర హోమ్ గార్డులకను కానిస్టేబుల్ కూడా ఈయనే సంతకం పెడతాడట. అంటే మిస్యూజింగ్ ఆఫ్ పవర్. ఒక కేబినెట్ మంత్రి పదవిని ఇంకో కేబినెట్ మంత్రి లాక్కుంటూ ఉంటే అసలు అతన్ని డిస్మిస్ చేయాలి. అసలు డోంట్ థింక్ దట్ యూఆర్ అబౌవ్ ఎవ్రీథింగ్. దాని అన్నిటికన్నా నేను చాలా ఆకాశం అంతా ఎత్తున్నానని అనుకోవకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా పెరిగినటువంటి కరెంటు ధరలని ఒకవైపు, మీరు చేస్తున్న అప్పుల్లో కావాలంటే డిస్కమ్లకు ఇవ్వండి, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఉంచండి. పేదవాడి తరఫున మేము అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చిన జీవోని మీరు చీకట్లో దాన్ని దురిచేసి చింపేసి, లేదు పాత పద్ధతిలోకి మేము వెళ్తున్నామంటే వీఆర్ నాట్ గోయింగ్ టు కామ్. లేకపోతే మేము కళ్ళు మూసుకొని ఇప్పుడు కూర్చోవడానికి సిద్ధంగా లేము. పోరాటాలు బాటపడతాం, ప్రజల్ని కదిలిస్తాం, పేదల వైపు ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నది. తిరిగి మీరు ఒకవేళ ఈ జీవోని మీరు తీసేసామంటే ధైర్యంగా చెప్పండి. జీవోని తీయకుండా దొంగ మార్గంలో వచ్చేసి చెడ్డీ గాంగిలాగా అర్ధరాత్రుల్లో ఒంటికి అమదం పూసుకొని మనుషులు లేని ఇళ్లలో దొంగతనం చేయడానికి వచ్చినటువంటి ఈ చెడ్డీ గ్యాంగ్, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో రాబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? Yeah, if no questions, stop.